పుష్ప ఎంతలా రైజ్ అయినాడంటే వాడి రూల్ ఎట్టా ఉంటుందో చూడ్డానికి భారతదేశం మాత్రమే కాదు ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తాండి. అది గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టీమ్ చిచ్చా చిత్రాలు చర్చలు. బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలైపోయే హైప్ ఉన్న ఫిలిం కి బ్లాక్ బాస్టర్ అవడానికి బ్లాక్స్ ఏముంటాయి, అసలు ఉంటాయా? ఎస్, పుష్ప ద రైజ్ రిలీజ్ అయినప్పుడు థియేటర్లో వచ్చి కూర్చున్న ఆడియన్స్కి మూవీ ఇలానే ఉండాలి అనే రూల్స్ ఏం లేవు. వాళ్ళు చూశారు, వాళ్ళకి నచ్చింది. కానీ పుష్ప ద రూల్కి వచ్చి కూర్చున్న ఆడియన్స్ మూవీ ఇలా ఉండాలి, కనీసం ఈ మాత్రం ఉంటేనే మాకు నచ్చుతుంది అని చెప్పి ఇంటర్నల్ స్టాండర్డ్స్ ఒకటి సెట్ చేసుకొని పెట్టుకుంటారు. అఫ్ కోర్స్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అండ్ ద బ్రిలియన్స్ సుకుమార్ గారు దాన్ని రీచ్ అవుతారని అనుకుందాం. ఎక్స్పెక్టేషన్స్ అనేది మూవీకి ఎంత పెద్ద పాజిటివో కొన్నిసార్లు అదే కొంచెం తెలియని బ్లాక్ లా కూడా అవుతుందన్నమాట. సో ఎక్స్పెక్టేషన్స్ ఈజ్ ఎ బూన్, బట్ సమ్ టైమ్స్ ఇట్ మే క్రియేట్ ఎ ప్రాబ్లమ్. దెన్ డ్యూరేషన్ ఆఫ్ ద ఫిలిం. డ్యూరేషన్ ఆఫ్ ద ఫిలిం అనేది ఇట్స్ ఎ కాంట్రవర్షియల్ టాపిక్. మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే పుష్ప ద రూల్ మూవీ ఈజ్ ద సెకండ్ లాంగెస్ట్ ఫిలిం ఇన్ టాలీవుడ్ హిస్టరీ. ద గ్రేట్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారు చేసిన దానవీర సూరకర్ణ ఫిలిం తర్వాత 3 గంటల 20 నిమిషాల డ్యూరేషన్తో వస్తున్న ఫిలిం పుష్ప ద రూల్. మామూలు ఫిలిమ్స్కే ఇటువంటి ఫీట్స్ చేయడానికి ధైర్యం చాలదు, అటువంటిది ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఫిలింకి ఇంత రిస్క్ తీసుకుంటున్నారు అంటే ఆ మూవీ టీంకి ఎంత గట్స్ ఉండాలి కదా. మూవీ లెంత్ ఎంతున్నా సరే ఆ మూవీలో డెప్త్ ఉంటే ఇట్ విల్ మేక్ ఆడియన్స్ స్టిక్ టు దేర్ సీట్స్. ఈ విషయంలో నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది మూవీ డైరెక్టర్ సుకుమార్ గారి మీద. ఆయన మూవీ సీన్స్ ఏది కూడా రీళ్లు నింపడానికి, డ్యూరేషన్ పెంచడానికి రాయరు. ఆ మూవీ ప్రొసీడింగ్స్కి అది హెల్ప్ అయితేనే ఆ సీన్ మూవీలో పెడతారు. సెన్సార్ రిపోర్ట్ కూడా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ ఎమోషనల్ అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ కంప్లీట్ యాక్షన్ అని చెప్పారు. దిస్ కుడ్ డెఫినెట్లీ బ్రింగ్ ఎడ్జ్ టు ద ఫిలిం. వాచ్ చేస్తున్నంతసేపు ఆడియన్స్ వాచ్ చూసుకోకపోతే చాలు, మూవీ బ్లాక్ బాస్టర్. దీనికి ఎగ్జాంపులే రీసెంట్గా వచ్చిన అనిమల్ మూవీ. ఆ మూవీ డ్యూరేషన్ కూడా క్లోజ్ టు 3 hours ఉంటుంది, బట్ ఇట్స్ ఏ హ్యూజ్ హిట్. ఆన్ ద ఫ్లిప్ సైడ్ మూవీ యొక్క డ్యూరేషన్ పైన కొన్ని కాంట్రవర్సీస్ వస్తున్నప్పటికీ ఐ ఫీల్ దట్ విల్ డెఫినెట్లీ బీ ఏ ప్లస్ పాయింట్ ఫర్ ద మూవీ. అండ్ అగైన్ మై ఓన్లీ కాన్ఫిడెన్స్ ఈజ్ సుకుమార్ గారు. స్పెషల్గా చెప్పక్కర్లేదు, స్క్రీన్ మీద అల్లు అర్జున్ గారు ఎంత అట్రాక్ట్ చేస్తారు ఆడియన్స్. ఈ పాయింట్ ఇంకా సాలిడిఫై చేస్తూ మూవీ ప్రొడ్యూసర్ రీసెంట్ ప్రెస్ మీట్లో చెప్పారు 3 hours 20 minutes ఫిలిం మీకు 2 hours 30 minutes అనే ఫీలింగ్ కలిగజేస్తుంది అని చెప్పి. చూద్దాం మూవీ రిలీజ్ అయ్యాక డ్యూరేషన్ ఈజ్ ఎ ప్లస్సా ఆర్ మైనస్సా అని చెప్పి. అండ్ ఈ మూవీ చుట్టూ తిరుగుతున్న బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మ్యూజిక్ ఫర్ పుష్ప ద రూల్. ఈ పర్టికులర్ విషయానికి వస్తే దీనిపైన సపరేట్ వీడియో చేయొచ్చు అనమాట, అంత పెద్ద కంటెంట్ వస్తుంది. డిఎస్పి గారు కంగువా మూవీ వర్క్స్ లో బిజీగా ఉండి బీజిఎం లేట్ అయిందని చెప్పి దానికి డిస్సాటిస్ఫై అయ్యి ప్రొడ్యూసర్స్ తమన్ గారిని, శామ్ సిఎస్ గారిని, మరొక మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొని మ్యూజిక్ వర్క్స్ చేయించారని చెప్పి దీన్ని సాలిడిఫై చేస్తూ డాకు మహారాజ్ ప్రెస్ మీట్లో తమన్ గారు పుష్ప 2కి కొంచెం వర్క్ నేను చేశాను అని చెప్పారు. దానికి తోడు చెన్నై ఈవెంట్లో డిఎస్పి గారు ఆన్ స్టేజ్ ఆయన ఫ్రస్ట్రేషన్ని బయటపడిపోయారు. ప్రొడ్యూసర్స్కి నా మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ అంతకంటే ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పి, తన క్రెడిట్స్ తనే అడిగి తీసుకోవాలని చెప్పి, పేమెంట్ అయినా సరే తనే అడిగి తీసుకోవాలని చెప్పి దిస్ క్రియేటెడ్ క్యావోస్ అనమాట. మ్యూజిక్ డైరెక్టర్కి, ప్రొడ్యూసర్స్కి క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నాయి అని చెప్పి బయటపడిపోయింది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. లెట్స్ సీ హౌ ద మూవీ విల్ బి అనేది. బట్ ఒకప్పుడు వెలిగిన డిఎస్పి గారికి ఇలా అవ్వడం అనేది ఐ ఫీల్ రియలీ సాడ్. ఈ పర్టిక్యులర్ విషయం మీద మీరేమనుకుంటున్నారు అని చెప్పి కామెంట్స్లో తెలపండి. ఎందుకంటే వీ ఆల్ నో డిఎస్పి గారు ఎంత టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి. ఆయన సాంగ్స్తోనే మూవీ హిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకసారి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చెప్పారు, నేనొక్కనే ఫిలింకి సెకండ్ హాఫ్ రీ రికార్డింగ్ మొత్తం 4 daysలో ఫినిష్ చేశారంట. అంత టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ పుష్ప మూవీకి బీజిఎం ఇవ్వడానికి టైం లేదని చెప్పింటారా? నాకైతే అది అనిపించడం లేదు. వన్ స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఫ్రమ్ డిఎస్పి విల్ బీ ద ఆన్సర్ ఫర్ ఆల్ దిస్ కాంట్రవర్సీస్ అనమాట. దెన్ కమింగ్ టు మూవీ రిలీజ్ డేట్. అసలు లాస్ట్ 3 days ముందు వరకు ఈ మూవీ December 5th రిలీజ్ అవుతుందా లేదా అని చెప్పి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే 3 రోజుల ముందే ఈ మూవీ లాస్ట్ డే షూటింగ్ జరిగిందనమాట. అండ్ నిన్న మూవీ ఎడిట్ లాక్ అయింది అని చెప్పి ఎడిటర్ నవీన్ నూలి గారు ట్విట్టర్లో పెట్టారు. 3 ఏళ్ళు షూట్ చేయడానికి పుష్ప ద రూల్ పీరియాడిక్ ఫిలిం కాదు, బట్ దేర్ మైట్ బి మెనీ లాజిస్టిక్ ఇష్యూ అండ్ మూవీ స్పాన్ పెరగడంతో స్క్రిప్ట్ని ఇంకా మాడిఫై చేయాలి, ఇంకా బెటర్ చేయాలి, ఇంప్రూవైజ్ చేయాలి అని చెప్పి దే టుక్ లాట్ ఆఫ్ టైమ్ అని అర్థమవుతుంది. దట్ రిజల్టెడ్ ఇన్ మెనీ చేంజ్. డైరెక్టర్ అండ్ హీరో కంప్లీట్లీ డెడికేట్ అయ్యారు పుష్ప ద రూల్ కోసం. బట్
మిగతా క్యాస్ట్ అండ్ క్రూ కానీ టెక్నికల్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళకు వేరే కమిట్మెంట్స్ ఉంటాయి కదా. 3 ఏళ్ళు షూట్ చేసినప్పటికీ మూవీ రిలీజ్ అయ్యే 1 వీక్ ముందు వరకు డైరెక్టర్ అసలు ప్రమోషనల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసే టైం కూడా లేకుండా పూర్ ప్లానింగ్ అని చెప్పి ప్రూవ్ చేశారు. ప్రమోషనల్ ఈవెంట్స్ మొత్తం అల్లు అర్జున్ గారే చూసుకుంటున్నారు. అఫ్ కోర్స్ 1 మ్యాన్ ఈజ్ ఎనఫ్ అనుకోండి, అది వేరే విషయం. సీరియస్లీ దిస్ ఈజ్ ఏ కన్సర్న్ అనమాట. ఎన్ని రోజులు తీస్తే ఏముంది, ఎంతవరకు తీస్తే ఏముంది, చూసినప్పుడు మనకు బాగుండాలి అంతే. సో కంక్లూజన్ ఆఫ్ ద టాక్ ఏంటంటే మూవీ షూటింగ్ డిలే అయ్యుండొచ్చు, మ్యూజిక్ చుట్టూ కాంట్రవర్సీ ఉండొచ్చు, డ్యూరేషన్ మీద డౌట్ ఉండొచ్చు, కానీ ఇవన్నీ దాటి బ్లాక్ బాస్టర్ కొట్టడానికి ఒక తెగింపున్న హీరో అండ్ తెలివైన డైరెక్టర్ December 5th రావచ్చు. సో మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి కమెంట్స్లో తెలపండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరీ నచ్చినట్టయితే షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీమ్ చిచ్చా.